ఈ డిజైన్ అనేది గమనించాల్సింది ఏంటంటే, నేను జూమ్ చేశాను ఇలా జూమ్ చేసి ఏం చేశానంటే ముందుగా ఈ ఏదైతే ఫ్లవర్ ఉందో ముందు ఈ ఫ్లవర్ అనేది వేసుకున్నాను. ఈ ఫ్లవర్ అనేది ప్రింట్ ఇక్కడ వేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఇటు, అటు అనేది 2 పువ్వులు అనేవి వేసుకున్నాను. తర్వాత ఇవి వేసాను. అయిపోయింది కదా! అయిపోంగానే ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఒకటుంది. ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? ఇక్కడ 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 వేరేదుంది ఈ పక్క. ఓకేనా? ఈ పక్క అనేది వేరేది ఇంకోటనేది ఉంది. అంటే 2 వైపులు ఏదైనా వేరే వేరేగా అనేది 2 అనేవి ఉన్నాయన్నమాట. అవి 2 గీసేసాను. అప్పుడు ఈ డిజైన్ పేపర్ అనేది తయారైపోయింది. జస్ట్ నేను ఇది ఒక పేపర్ మీద వేసుకుని అలా చూసుకుంటూ గీసేసా అంతే, అయిపోయింది. ఇది చాలా ఈజీ వర్క్ కూడా. అసలు ఈ వర్క్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. కింద మీరు కామెంట్ సెక్షన్లో కింద జరిపినప్పుడు అక్కడ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. దానికి పాయింట్స్ అనేవి ఇవ్వండి. ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను మీరు ఇస్తారని చెప్పి. చూడండి ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది నేను చివరి దాకా చూపిస్తాను నీట్గా. ఫస్ట్ ఈ ఫ్లవర్ అనేది కుడదాం. ఇది జర్దోసి ఫ్లవర్ అనమాట. చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని ఫస్ట్ ఇది మొదలుపెట్టి దీంతో ఇవన్నీ చేద్దాం. చూడండి జర్దోసి అనేది ఈ సైజులో ఒక ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. ఏ సైజ్ అంటే ఒకసారి గమనించండి. మీరు 1 నుంచి 2 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. చిన్న సైజ్ అనేది మీరు నీట్గా అనేది ఒక సైజ్ అనేది మెయింటైన్ చేస్తూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చిన్న ముక్క అనేది ఒక జర్దోసిది కట్ చేసుకోవాలి. చేసుకుని దీని సెంటర్లో అనేది ముందు ఈ కాటన్ దారంతో 2 కుట్లు అనేవి కుట్టేసి ఇలా అనేది నీట్గా అనేది రౌండ్ అనేది తిప్పేయాలన్నమాట. రౌండ్ అనేది జస్ట్ ఒక చిన్న ముక్క తీసుకుని ఆ జర్దోసి అనేది ఇలా తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలన్నమాట. ఎండ నాట్ అనేది మధ్యలో అనేది కరెక్ట్గా ఇలా తీసి ఇలా వేసేసిన తర్వాత ఇది కంప్లీట్లీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గమనించండి జాగ్రత్తగా. ఈ జర్దోసి అనేది ఒక ముక్క తీసుకున్నాను, మేము కట్ చేసింది ఇంతకుముందు. ముందు అనేది ఏంటంటే ఇక్కడ అనేది మీరు ఒక కాటన్ దారంతో అనేది 1-2 కుట్లు అనేవి వేసేసి ముందు చమ్కీ వేసేయండి. వేసేసి డైరెక్ట్గా అనేది వెనకాల అనేది 1-2 కుట్లు వేయండి. వేసిన తర్వాత ఈ జర్దోసి ముక్క అనేది అలా తీసి కరెక్ట్గా దాని సెంటర్లో వేయండి. వేసి జర్దోసి అనేది కిందకి జరిపిన తర్వాత ఒక స్టిచ్ అనేది జర్దోసి లోపల నుంచి ఒక్క కుట్టే వేయాలి. వేసిన తర్వాత ఈ జర్దోసి లాగిన తర్వాత వెనకాల అనేది తిప్పేసి ఇలా 1-2 కుట్లు అనేవి వెనకాల అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ పైకి అనేది వెళ్ళండి. వెళ్ళి 1-2 కుట్లు వేయండి. చూడండి ఈ చమ్కీ అనేది ఇలా కరెక్ట్గా తీసుకుని మళ్ళీ ఆ దారంలోకి కిందకి జరపాలన్నమాట. జరిపేసిన తర్వాత ఒక కుట్టు అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత వెనకాల అనేది 1-2 కుట్లు అనేవి వేయాలి. మళ్ళీ జర్దోసి అనేది వేలుతో అనేది కిందకి జరపాలి. జరిపి మళ్ళీ మధ్యలో అనేది ఒక కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది వెనకాల అనేది జరిపేసి 2 కుట్లు అనేవి ఇక్కడ వేసేయాలి. వేసేసిన తర్వాత మళ్ళీ పైకి అనేది 1-2 కుట్లు అండి ఇలా అనేది మరొకటి అనేది చమ్కీ అనేది వేసేసి ఇక్కడ 1 కుట్టు అనేది దాన్ని బయట వేసి వెనకాల వెళ్ళిపోయి 2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది అక్కడ కూడా కాటన్ దారం అనేది ఇలా లాగి జర్దోసి అనేది కిందకి జరిపేయాలి. జరిపేసి కరెక్ట్గా ఆ సర్కిల్ ఉంది చూసారా, ఇక్కడ చూడండి మరొకసారి చూపిస్తున్నాను మీకు. ఇలా అనేది కరెక్ట్గా ఆ సర్కిల్ మీద అనేది అలా కుట్టు అనేది వేసేసిన తర్వాత అది వెనక్కి తీసుకుని ఇక్కడ వెనకాల అనేది 1-2 కుట్లు అనేవి వేసేసి ఎండ నాట్ అనేది వేసేయాలి. ఇలాగే మీరు ఈ చుట్టూ ఫ్లవర్ అంతా అలా చేసుకుంటూ వెళ్దామే. ఇక్కడ ఒకటి వేయాలి, ఇక్కడ ఒకటి వేయాలి, మళ్ళీ ఇంకోటి ఇలా అయిపోయి కంప్లీట్ చేసేయాలి. చూడండి ఇక్కడ కూడా ఒక కుట్టు అనేది వేసేసి డైరెక్ట్గా ఇలా చైన్ స్టిచ్ అనేది కాటన్ దారంతో 2 కుట్లు వేసిన తర్వాత ఒక చమ్కీ అనేది ఇలా వదిలి బయట అనేది ఒక కుట్టు వెళ్ళి వెనకాల అనేది 2 కుట్లు వేసేసి మరొకటి అనేది జర్దోసి అనేది కిందకి జరిపేసి ఇలా అనేది స్టిచ్ అనేది కరెక్ట్గా మధ్యలో వేసి మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు వేసేసి ఇలా అనేది మీరు అంతా నింపుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఈ ఫ్లవర్ ఇలాగే అనేది చమ్కీ అనేది కిందకి జరిపేయాలి. వెనకాల అనేది 1-2 కుట్లు అనేవి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ జర్దోసి అనేది కరెక్ట్గా దాని మధ్యలోకి వేసి వెనకాల అనేది 1-2 కుట్లు అనేవి వేసేసి ఎండ నాట్ అనేది వేసేయాలి. మరొకటి అనేది ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ 1 చమ్కీ అనేది తీసుకోవాలి. ఇలా అనేది కిందకి అనేది చమ్కీ అనేది జరిపేసి వెనకాల అనేది 1-2 కుట్లు వేసేసి ఇలా చూడండి ఇలా ఈజీగా అనేది మీరు సెంటర్లో అనేది ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది. సరిపోయిన తర్వాత ఇలా అనేది వెనకాల అనేది 2 కుట్లు అనేవి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటారు.
తీసుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్‌లో తెచ్చుకోగలరు. ఈ సూదులకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్‌కి వాట్సాప్, ఎస్ఎంఎస్ అనేది చేయండి. ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు. "అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి." అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు. వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. అనేవి వేసేసి ఇలా ఎండ నాట్ అనేది వేసేయాలన్నమాట. లేకపోతే మీరు డైరెక్ట్గా మరొకసారి అనేది ఇలా వచ్చేసి ఇదంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. కవర్ అనేది అయిపోయిందన్నమాట. అయిపోయినప్పటికీ ఈ ఏదైతే మీరు స్టోన్స్ అనేవి అతికిచ్చారు కదా, వాటికి బీడ్స్ అనేవి అవుట్లైన్స్ అనేవి కుట్టాలన్నమాట. బీడ్స్ అనేవి రెండు బీడ్స్ అనేవి వేసుకుంటూ ఇలా నీట్గా అనేది ఇలా ముందు స్టోన్స్ చుట్టూ అనేది బీడ్స్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. ఈ స్టోన్స్ అనేవి చుట్టూ ఈ బీడ్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్గా మీరు వేసుకుంటూ వచ్చేస్తే 1 బై 1 అనేది ఇలా ముందు ఈ అవుట్లైన్స్ అనేవి ఈ స్టోన్ చుట్టూ అనేది కుట్టేస్తే మిగతా పని అనేది నేను తర్వాత చేసి చూపిస్తాను. ముందు ఈ స్టోన్స్ చుట్టూ ఈ బీడ్స్ అనేవి కంప్లీట్లీ వేసేద్దాం. ఇప్పుడు చివరిగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది కూడా మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు చమ్కీ అనేది పెట్టేసిన తర్వాత ఈ బీడ్స్ అనేవి ఒక రెండు బీడ్స్కి ఒక కుట్టు అనేది వేసేసి ఇంకో బీడ్స్ కూడా రెండు బీడ్స్ కూడా ఇలా వేసేసి కరెక్ట్గా మరొకటి అనేది పైకి వచ్చేసి ఇక్కడ 2 కుట్లు వేసి ఇలాగే అనేది 2 బీడ్స్ అనేవి పెట్టుకోవాలి. మరొకటి అనేది ఇంకా ఒక రెండు బీడ్స్ అనేవి 4 బీడ్స్ అనేవి వేసేసి మీరు పైకి వెళ్ళిపోయి ఇక్కడ 2 కుట్లు ఇలా అనేది చమ్కీలు అనేవి వేసేసిన తర్వాత మీరు ఇలా 2 బీడ్స్కి ఒక కుట్టు వేయాలి కంపల్సరీగా. లేకపోతే అది చిన్న భిన్నంగా ఉంటుందన్నమాట. ఒక్కదానికి వేస్తే గ్యాప్ అనేది వస్తుంది. రెండుకి ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఇక్కడ ఎండ్ నాట్ అనేది ఇక్కడ కూడా వేసేయండి. కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు ఈ ఫ్లవర్ అనేది ఈజీ అనమాట. ఈ ఫ్లవర్కి మీరు జర్దోసి అనేది ఇలా వేయాలి. మధ్యలో స్టోన్ అనేది అతికించుకోవడానికి చిన్న ముక్క అనేది తీసుకుని ఇలా అనేది వేసి లోపల అనేది ఎండ్ నాట్ వేసేయండి. చూడండి ఇక్కడ సన్న బీడ్స్ అనేవి బ్లూ కలర్ తీసుకున్నాను. ఒక పూస అనేది తీసుకున్నాను. మరొకటి అనేది 2 కలర్స్ అనేవి 2 తీసుకున్నాను. ఇంకో ఒక పూస అనేది తీసుకుని స్టార్టింగ్ అనేది మీరు ఇక్కడ నుంచి పైనుంచి మొదలు పెట్టండి. పైనుంచి అనేది ఇలా మొదలుపెట్టి 2 కుట్లు వేసి కాటన్ దారంతో ఇలా అనేది వెనకాల అనేది 2 కుట్లు అనేవి వేసేయండి. వేసేసి మళ్ళీ ఈ పక్క వచ్చేసి మళ్ళీ ఇక్కడ 1 2 వేయండి. వేసి మరొకటి అనేది 2 కుట్లు అనేది వేసేయండి. మరొకటి అనేది మళ్ళీ ఇలా 4 పక్కల 4 రావాలి. 4 వేస్లో రావాలి. 4 టైప్స్ అనేవి 4 యాంగిల్స్లో రావాలి. ఇలాగే అనేది మీరు ఇలా అనేది వెనకాల అనేది 2 స్టిచ్చెస్ అనేవి వేసేసిన తర్వాత మరీ అనేది ఇంకోసారి 4వ వైపు అనేది కూడా 1 2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది ఇలా దింపేసిన తర్వాత ఇక్కడ అనేది 2 కుట్లు వేసి కరెక్ట్గా ఇలా వేసేసిన తర్వాత ఇలా అనేది 1 2 కుట్లు వేసి ఇక్కడికి ఇలాగే అనేది మళ్ళీ 4 మధ్యలో కంపల్సరీగా ఇంకోటి అనేది ఇలా వేసి మళ్ళీ ఇలా వెళ్ళి 2 కుట్లు వేసి ప్రతి 4 మధ్యలో ఒకటి వేసేస్తే ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అది కంపల్సరీగా ఇక ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇలా అనేది వెనకాల అనేది 1 2 కుట్లు అనేవి వేసేసి ఇలా మరొకటి అనేది అలా వచ్చేసి ప్రతి 4 మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో దాంట్లో అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత ఇలా అనేది చివరిగా అనేది ఇలా వేసేసి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఫ్లవర్స్ అనేవి అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ అనేది ఈ ఫ్లవర్ అనేది ఒక హ్యాండ్ వర్క్తో అనేది కుట్టాలన్నమాట. అది ఎలా కుట్టాలనేది నేను చూపిస్తేసి కరెక్ట్గా ఈ జర్దోసి అనేది వేసేసిన తర్వాత ఈ జర్కన్ స్టోన్స్ కోసం ఇది అంటించే ఫ్లవర్ అనమాట. ఈ రౌండ్ అనమాట. కంపల్సరీ ఇది రౌండ్ కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ వర్క్ అనేది చేయాలి. చూడండి ఇది హ్యాండ్ వర్క్ సూది అనమాట. 5 నంబర్ నీడిల్ హ్యాండ్ వర్క్ హెమ్మింగ్ నీడిల్. ఇక్కడ ముడి అనేది వేసేయండి. 6 12 దారాలు వేసేయండి. వేసేసి ఇక్కడ నుంచి అనేది సూది అనేది కరెక్ట్గా తీయాలన్నమాట. తీసిన తర్వాత ఈ లోంగా నాట్ అనమాట. లోంగా నాట్ తెలుసు కదా మీకు. ఇలా జస్ట్ ఇలా అనేది ఒక్కసారి ఇలా తిప్పి సూదికి జస్ట్ అక్కడ అనేది మీరు సూది అనేది గుచ్చేయంగానే ఆ లోంగా నాట్ అనేది ఈజీగా మీకు పడిపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇంట్లో కూర్చుని చక్కగా మగ్గం ఈ ఆరి వర్క్ యాప్ ద్వారా ఏంటంటే మీరు ఈ వర్క్ అంతా నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా అనేది మెథడ్స్ అనేవి ఉంటాయి. మీకు కాల్ సపోర్ట్ ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఈ మగ్గం వర్క్ అనేది డిజైన్స్ గీసుకోవడం, మెజర్మెంట్స్ గీసుకోవడం,
సూదుల్లో ఉన్న టెక్నిక్స్, హ్యాండ్ వర్క్లో ఉన్న కాస్ట్లీ వర్క్స్ అన్నీ నేర్చుకోవచ్చు. మీరు మగ్గం వర్క్ ఈ చివర్లో అనేది ఆరి వర్క్ యాప్ అనేది ఉంది. ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి, చూడండి. మీరు వెళ్ళి ఫ్రీ డెమో క్లాసెస్ కోసం చివర్లో ఉన్న వీడియో అనేది చూడండి. మీకు గ్యారంటీగా అంటే ఏంటంటే 100% గ్యారంటీగా మీరు ఇంట్లో ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేవి 1 by 1 క్లాసెస్ చూడవచ్చు. ఏమైనా డౌట్లు క్లియర్ అవ్వకపోతే మాకు కాల్ చేయాలి. చేస్తే మేము పూర్తిగా మీకు డౌట్స్ క్లియర్ చేయడమే కాకుండా మీరు ప్రొఫెషనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కూడా బిజినెస్ ఐడియాలు కూడా చెప్తామన్నమాట. అంత సపోర్ట్ అనేది ఉంటుంది. ఆ కోర్స్లో మీరు జాయిన్ అవుతే మాత్రం 100% గ్యారంటీ మీకు ఫ్యాబ్రిక్ స్ట్రోక్ పెయింటింగ్ అనేది కూడా ఫ్రీగా వస్తుంది. అంటే తంజావూరు పెయింటింగ్ కన్నా గొప్ప పెయింటింగ్ అనమాట అది. స్ట్రోక్ పెయింటింగ్ అంటారు. ఆ పెయింటింగ్ కూడా మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ తీసుకోవడం వల్ల అది కూడా ఫ్రీగా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. లేదా మీరు చివర్లో ఉన్న నంబర్స్కి సంప్రదించండి, పూర్తి వివరాలు చెప్తాము. చక్కగా ఈ లొంగా నాట్స్ అనేవి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు మగ్గం వర్క్ అనేది చేయాలి. చూడండి ఒక సైజ్ అనేది జర్దోసి అనేది కట్ చేసుకోవాలి. ముక్కలు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలతోనే ఈ వర్క్ అనేది చేయాలన్నమాట. అది ఎలా అనేది చివరిదాకా చూస్తేనే అర్థమవుతుంది. చూడండి ఈ ముక్కలు అనేవి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎలా కుట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఇప్పుడు ఇలా జర్దోసి అనేది ఇలా తీసుకుని నీట్గా మీరు ఇక్కడ నుంచి అనేది సెంటర్లో నుంచి 1-2 కుట్లు అనేవి కుట్టేసిన తర్వాత కాటన్ దారంతో ఇలా అనేది పైకి వెళ్ళిపోండి. ఇలా చూడండి ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేయండి. మరొకటి అనేది ఇంకా పైకి అనేది వేయండి. వేసి వెనకాల అనేది ఇంకా కరెక్ట్గా అనేది వెనకాల అనేది 1-2 కుట్లు అనేవి వేసేయండి. వేసేసిన తర్వాత జర్దోసి అనేది మీరు నీట్గా అనేది ఒక్కొక్క ముక్క అనేది తీసుకోవాలి. ఇలా జర్దోసి తీసుకోవాలి. ఇలా తీసుకుని కరెక్ట్గా ఈ సూదులోకి ఇలా అనేది ఒక కుట్టు కుట్టాలి. తర్వాత ఇంకో కుట్టు అనేది పైన కుట్టాలి. కింద అనేది ఇంకో కుట్టు కుట్టాలి. మళ్ళీ వెనకాల అనేది ఇంకో కుట్టు అనేది ఇలా కుట్టుకుంటూ ఈ చుట్టూ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే అనేది మరొకటి అనేది రెండోది, తర్వాత మూడోది ఇలా వేసి ఇలా చివరి దాకా అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇలా అనేది కరెక్ట్గా అనేది మీరు ఇలా 1 అనేది వేయాలి, రెండోది అనేది వేయాలి, ఇలా మూడోది అనేది వేయాలి. ఇలా వెనకాల అనేది వేసేసి మరొకటి అనేది ఇక్కడ 1 ఇలా అనేది మీరు కరెక్ట్గా ఒక కుట్టు దూరం వేయాలి. సెంటర్లో 1 వేయాలి, మళ్ళీ ఇంకోటి అనేది వేయాలి. ఈ చివర్లో అనేది ఇంకోటి వేసేసి ఇక్కడ అనేది ఎండ్ నాట్ వేసేస్తే ఈ వర్క్ అంతా చూసారా సేమ్ అనేది వచ్చేసింది. మీకు డిజైన్లో ఉన్నట్టుగా సేమ్ వర్క్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ వర్క్ అంతా చేస్తాను. ఇక్కడ అనేది మీరు కరెక్ట్గా 2 కుట్లు అనేవి కుట్టేసిన తర్వాత ఇలా అనేది కిందకి జరిపిన తర్వాత ఇలా ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. లేకపోతే ఇలా వచ్చేయండి డైరెక్ట్గా వచ్చేసి మరొకటి అనేది 2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది సూదితో అనేది కిందకి జరిపేసి వెనకాల అనేది 2 కుట్లు వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ పైకి అనేది 1-2 కుట్లు వేయాలి. ఇలా అనేది కరెక్ట్గా అనేది వేసేసిన తర్వాత వెనకాల అనేది 2 కుట్లు అనేవి వేసేసి ఈ పూస అనేది పర్ఫెక్ట్గా మరొకటి అనేది వెనక్కి వెళ్ళి ఇక్కడ అనేది 2 కుట్లు వేసి చూడండి ఇక్కడ కూడా 2 కుట్లు అనేవి వేసేసి ఇలాగే వెనకాల అనేది ఇలా వేసారనుకోండి ఇక్కడ ఎండ్ నాట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సేమ్ సిచ్యువేషన్ అనేది ఈ పక్క కూడా కుట్టేయాలన్నమాట. కుట్టేసిన తర్వాత కంప్లీట్ అవుతుంది. చూడండి ఇక్కడ అనేది ఆకు అనేది జర్దోసి అనేది ఇలా పర్ఫెక్ట్గా మీరు చిన్న ముక్కలే తీసుకుని వేయండి. వేస్తే ఈ ఆకు అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇలా జర్దోసి కంపల్సరీగా మీరు ఈ యొక్క సైజ్ అనేది లాక్కుంటూ వెళ్ళాలి. కొంచెం లాక్కుంటూ వెళ్ళినా ఏదైనా మీరు జర్దోసి అనేది వేయాలి. కొంచెం నేను లాగి వేసాను అనమాట ఇక్కడ అనేది. ఓకేనా, ఇలా మీరు సూదితో కూడా లాగేటప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పుడు మీరు సూదితో లైట్గా ఇలా చిన్న ముక్క ఇంత ముక్కే ఉందనుకోండి దాన్ని లాగితే ఇంత అవుతుంది, అలా కూడా చేసి వేయవచ్చు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూడండి గ్యారెంటీగా ఇక్కడ మీరు ఒక బీడ్స్ అనేవి తీసుకున్నారు కదా, ఆ బీడ్స్ అనేవి ఇలా తీసుకుని 4 బీడ్స్ 4 బీడ్స్ వేసి వెనకాల 2 కుట్లు పైన అనేది 2 కుట్లు మళ్ళీ 4 బీడ్స్ అనేవి ఇలా వేసి ఇలా అనేది వెనకాల అనేది 2 కుట్లు మళ్ళీ పైకి అనేది 2 కుట్లు ఇలాగే అనేది 4 బీడ్స్ అనేవి వేసిన తర్వాత వెనకాల అనేది 2 కుట్లు ఇలాగే ఒక సైడ్ అంతా ఇలాగే క్రాస్గా అనేది 4 బీడ్స్ అనేవి వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి పైకి అనేది 1-2 కుట్లు అనేవి వేసేసిన తర్వాత ఈ సైడ్ నుంచి సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది మీరు 4 బీడ్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెనకాల అనేది 2 కుట్లు వేయాలి. మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి 2 కుట్లు అనేవి బయటికి వేసి మరొకటి అనేది 4 బీడ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోవాలి. 3 వచ్చాయనుకోండి ఇంకో 4ది అనేది ఇలా వేసి వెనకాల అనేది 2 కుట్లు ఇలాగే ఈ ఆకు అంతా కంప్లీట్ చేసేయాలి. చూడండి చైన్ స్టిచ్ అనేది కుట్టేయాలన్నమాట. కింద అనేది 2 చైన్ స్టిచ్లు అనేవి ఉన్నాయి. ఆ చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక వర్క్ అనేది ఉంది, అది
చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ గ్లూ అనేది మిగిలిపోయి ఈ గ్లూ అనేది వేసేసామనుకోండి, అంటించేసామనుకోండి, ఇక పని అనేది అయిపోతుంది మీకు ఎక్సలెంట్గా. ఇప్పుడు చూడండి ఈ స్టోన్స్ అనేవి ఏంటంటే జస్ట్ ఇలా అనేది పట్టుకుని ఈ పెన్నుతో ఇలా అంటించేయడమే, ఇలా పట్టుకోవడం, ఇలా అంటించేయడం. ఈ పెన్ను కూడా మా దగ్గరే దొరుకుతుంది అనమాట. మీరు హై క్వాలిటీ సూదులు తెప్పించినప్పుడు ఈ పెన్ కూడా ఆర్డర్ చేసుకోండి. ఇది ముంబైలో దొరికే పెన్ ఇది. ఇది ఎక్కడ దొరకదు. ఈ ఈజీ అనమాట. దీని ప్రాసెస్ కూడా పెడతాము వీడియో మీకు. ఎలా అనేది దీని ఎన్ని స్టోన్స్ అయినా ఈజీగా ఇలా పట్టుకుంటుంది. ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఈ పెన్నుతో. ఇలా అనేది ఈ పెన్ యొక్క ప్రాముఖ్యత. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా. కానీ చాలా ఈజీ వర్క్ అనమాట. మీరు చేసుకుంటే 1 నుంచి 2 సార్లు ఈజీగా మీకు వచ్చేస్తుంది ఈ వర్క్. నేను చెప్పాను కదా ఫోన్లో ఎలా అనేది డిజైన్ పేపర్ తీసాను అనేది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఇక్కడతో వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి, లేదా ఫ్రీ డెమో క్లాసెస్ చూడాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చివరి దాకా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి. నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అన్నమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది. మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోని అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అన్నమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఈ కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుంది అనమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండిద్ది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కండి. నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది. ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట.
చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది, హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.